ఉత్తుత్తి హామీలతో ప్రజలను మోసం చేసిన రేవంత్ సర్కారుపై విమర్శల వర్షం కురుస్తుంది. అన్ని వర్గాల ప్రజలు హస్తం సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ అంటేనే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హస్తం పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటలోనే విందాం. ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలం కూడా మే నెలలో కూడా చెర్లు అలుగుపోసాయి. కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా బోర్లు పైకి ఉప్పికి నీళ్ళు వచ్చినాయి. అట్లాగే అన్ని పొలాలు కూడా బ్రహ్మాండంగా పడినాయి. రైతు బంధువు కూడా, రైతు బీమా కూడా అన్నీ మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఏది లేక జనాలు బర్లకిచ్చుకొని పొలాలు ఎండిపోయి మొత్తం కూడా బర్లకిచ్చుకొని పోవటం వల్ల ఎకరానికి 3,000 4,000 ఇచ్చి పొలాలు అమ్ముకొని వాళ్ళు సచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా అని జనాలు చూసి ఏడుస్తున్నారు. దయచేసి నీళ్లు మంచిగా రావాలి, మళ్ళీ కేసీఆర్ మాకు వచ్చి ముఖ్యమంత్రి అయిన కావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పి కాలువలు, బీడుపడ్డ కాలువలని ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళను రప్పించి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మా నేలమరి గ్రామంలో 4-5 చెర్లు ఉన్నాయి. 4-5 చెర్లు కూడా అలుగులు పోసి ఎండాకాలం వానకాలం అనుకుంటా 4 చెర్లకు కూడా ఎప్పుడు కూడా అలుగులు బయటకు వెళ్లే విధంగా పంపించండి. ఇక్కడికి ఎలాంటి ఇబ్బంది, నీళ్ళ కొరత లేకుండా. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం గొడ్లు మేకలు తాగడానికి కూడా నీళ్లు రాకుండా అయిపోయినాయి. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కాలువలు వచ్చినాయని గతంలో పత్తి పండించేది, బొబ్బెర్లు పండించే బీడు భూములు కూడా అందరూ అచ్చుకట్టుకోవడం జరిగింది. ఎక్కువ తక్కువ డబ్బులు పెట్టి రైతాంగం అంతా అచ్చుకట్టడం జరిగింది. 10 సంవత్సరాలు కూడా ఇక్కడ పొలాలు జరగడం జరిగింది. ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని పొలాలు కూడా బీడు బారి మేము నీళ్ళు ఏనంటే కనీసం భూములు బీడు పెట్టుకునే వాళ్ళం. కానీ ఆ విధంగా జరగలేదు. ఇలా సగం నీళ్ళు పోసినాక మేము వారం బందులు ఇస్తామని పేపర్ స్టేట్మెంటు వాట్సాప్లలో జిల్లా అధికారులు ఇవ్వడం జరిగింది. మాకు నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళతో నమ్మకంతో అందరం కూడా పొలాలు చేసుకున్నాం. చివరికి వచ్చేసరికి వారం పోయి ఒక్కరోజు కూడా నీళ్ళు ఈ కాలంలోకి రాలేదు. ఈ రోజు కనీసం ఇక్కడ పొలాలు ఎండిపోతుంటే రైతుల్ని మందరిచ్చే స్థితిలో కూడా లేకుండా పోయారు. ఈ చివరి దశలో ఒక 20 రోజులన్నా వాటర్ చేయగలిగితే ఈ రైతాంగాన్ని కొద్దిగా బతికించిన వాళ్ళు అవుతారు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, రైతుల ఉసురు తగులుతుంది. మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి భూముల వరకు 20 రోజులు నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకోవాలని మీకు పదే దండం పెట్టి చెప్తున్నాం. నాకున్నది 6 ఎకరం, 8 ఎకరాలు కౌలుకు చేసిన, 4 ఎకరాలు ఎండిపోయింది. ఇకనన్నా మంత్రి గారు తక్షణమే మా గోస అర్థం చేసుకొని, రైతుల గోస అర్థం చేసుకొని ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా 2,000 క్యూసెక్ల నీరు విడుదల చేసి అందరికీ నీళ్ళు వదిలేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చేతులెత్తి మొక్కుతున్నాం. దండం పెట్టి చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతుల్ని బాగు చేయరి, రైతుల్ని కొట్టబాగురి. ఎకరానికి 30,000 40,000 ఖర్చు పెట్టుకొని మేము పొలాలు నాట్లు పెట్టుకున్నాం. మా మీద ఖర్చు పెట్టద్దు. రైతు ఏడ్చినది ఎక్కడ బాగుపడేది లేదు. దయచేసి మీకు అన్నీ తెలుసు, ఆడ నిండు కుండలు ఉన్నది తెలుసు, డబల్ కుండలు ఉన్నది తెలుసు, అన్నీ తెలుసు. ఈరోజు 20,000 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. నీళ్ళు ఇస్తే మిమ్మల్ని అడగం, మీరు ఏం చేస్తురా ఏం పోతురా కాదు. ఈ రుణమాఫీ ఒకటి, ఈ నీళ్ళు ఒకటి, ఈ కరెంట్ ఒకటి ఇస్తే ఆ రోజుల్లో చిలకల్ని కంది చేలు, గునుగు చేలు ఉన్నదాన్ని లెవెల్ చేసుకొని పొలం చేసుకున్నాం. ఈ రోజును ఆ నీళ్ళు వస్తున్నానే, వచ్చే నీళ్ళు వేయడానికి నీ అమ్మ సొమ్మేం కాదు. ఆ రోజు అన్నారు కేసీఆర్ గారిని, ఆయన ఇంట్లో సొమ్ము ఆయన జాగిరి అన్నాడు. నీ ఇంట్లో సొమ్ము కానీ జాగిరి కాదు, మా నీళ్ళు మాకు ఇయ్యి. ఉత్తమ్ పద్మారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఎంత చెప్పినా కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవట్లే. ఈ వంకలా రావట్లే, మీకు నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా, మీ వ్యవసాయాలు మంచిగా ఉన్నాయా లేవా, మీరు ఎట్లు రైతులు అనే ఆలోచన వాళ్ళు రావట్లే. ఎవరన్నా ఒకవేళ పెద్ద నాయకులు, మా ఊరు గ్రామ పెద్ద నాయకులు ఎవరన్నా ఉండి పోయి మరి మేడం గారు ఈ సంగతి ఆయన అన్నా కూడా నేను చెప్తాండి, మీరు పంపిస్తే నీళ్ళు వస్తాయి పోండి అని అంటమే తప్ప ఇంత మటుకి వంకల సుక్క నీళ్ళు రాలే. 5 ఎకరాల పొలం అయింది, 1 ఎకరానికి 30,000 ఖర్చు వచ్చింది. ఇప్పటికీ 2 లక్షల రూపాయలు మాకు పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు ఇది సగం ఎండిపోతేనే ఇంకొక ఎకరం కొద్దిగా మామూలుగా ఉంది, అది కూడా బోద్దిగా మొత్తం ఇంతుంది, అది కూడా బోద్ది, దాన్ని కూడా చదువుకున్నాం. ఇప్పటికైనా నష్టపరిహారం కౌలు తీసుకున్నాం. ఎకరానికి 40,000 చొప్పున మాకు నష్టపరిహారం కట్టేయాలని మేము మంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరీ ఏడుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు బాగా నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నీళ్ళు రాలేకపోతున్నాయి. ఈ 3 కాలాల నుంచి నీళ్ళు రాక, వ్యవసాయం పంట పండలేక, పిల్లగాళ్ళని చదివేలేక, పరిస్థితి అడ్డగోలుగా ఏం లేక ఆ భూమి కూడా అమ్మాల్సి వస్తుంది. అదే కేసీఆర్ ఉన్నప్పుడు పంట పొలాలు బాగా పండి పైసలు కూడా రూపాయి మిలిగినాయి, రూపాయి చేతికి వచ్చినాయి. ఇప్పుడు ఎండిపోయినాయి. రీసెంట్గా కూడా 4 ఎకరాలు ఎండిపోయింది. నీళ్ళు వచ్చే కూడా సూచన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయి ఉండి కూడా నీళ్ళు రప్పిలేకపోతుంది. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు జనాన్ని మోసం చేయడంలో
అగ్రభాగాన్ని పనిచేస్తుంది. రైతుల్ని వాళ్ళ సన్నబొడ్లు వేస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తారని చెప్పేసి రైతులకి ₹1 కూడా జమపడలేదు. రెండవది 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఏదో ఒక ఊరికి ఒక 10 మందికో 20 మందికో మాఫీ చేసి పెద్ద జనాలందరూ కూడా ఇబ్బందులు పాలు చేసింది. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ విషయంలో రైతులను మోసం చేస్తుంది, ఇటు మరి రైతాంగం ఒక కూలీలను కూడా మోసం చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వంలో అన్ని దగాకూరు మాటలు, దౌర్భాగ్యం మాటలు మాట్లాడటం తప్ప రేవంత్ రెడ్డి చేసింది జనానికి ఏమీ లేదు. వాళ్ళ దగ్గర దమ్ముంటే నిరూపించమని 6 గ్యారెంటీలు అక్కడ అమలు చేశారు. అంతేగాని మంత్రులు కూడా ఎవరి కాళ్ళు ఇష్టానుసారం దోచుకోవడం తప్పితే రాష్ట్రంలో ఏమీ ప్రజా పరిపాలన లేదు. జనాల గురించి పట్టించుకునే దిక్కు లేదు, రైతుల గురించి పట్టించుకునే దిక్కు లేదు. ఇవాళ రైతులు అంత ఇబ్బంది పడుతున్నా వాళ్ళ గురించి అడిగిన దిక్కు లేదు. జనాలు ఇబ్బంది పడితే ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు అంటున్నారు, పెడితే కాంగ్రెస్ పార్టీ అట్టప్రాప్ అయిపోతాయి. ఏమాత్రం గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్లో ఇవాళ ఆళ్ళ పార్టీ వాళ్ళు చెబుతున్నారు బయటికి మేము గెలవమని. ఇంకా గెలిచేది అక్కడ ఒక మున్సిపాలిటీ కానీ ఒక పంచాయతీ కానీ ఎక్కడ ఏది కూడా వాళ్ళకి వచ్చే ఛాయిస్ లేదు. కాబట్టి మీరు దడిసి రేవంత్ రెడ్డి వాయిదాలు వేస్తారని తప్పితే పంచాయతీ బోర్డులని ముందుకు పెట్టట్లా. దమ్ముంటే ముందుకు పెట్టి చూడు, నీ ప్రభుత్వ సంగతి జనం తెలుస్తారు. మరి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్ళు వచ్చినటువంటి రైతులందరూ కూడా ఎంతో శిరశ్యామలంగా 2 తల్లు పండించుకొని పంటలు పండించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 13 నెలలు కూడా కాలేదు. పంటకు నీళ్ళు ఇస్తామని కూడా పంటలు రైతులందరూ కూడా దున్ని అన్ని పంటలు సంబంధించినటువంటి నీరు రాకపోవడం వల్ల రైతులంతా అఘోరపడుతున్నారు. అంతా పొట్ట దశకు వచ్చి ఎండిపోయే దశకు వచ్చినవి. గవర్నమెంట్ రైతులని దృష్టిలో పెట్టుకొని నీళ్ళు ఇవ్వవలసిందిగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి ఎకరాలు అమ్ముకునే పరిస్థితికి దిగజారారు. గ్రౌండ్ వాటర్ పడిపోయినవి. మూగజీవాలకు కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. కావున కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ ఏంటంటే తొందరగా వచ్చినటువంటి మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గంలో పర్యటించి ఎండిపోతున్న పొలాలకి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నారు.